కార్తీక పురాణం కేదారేశ్వర వ్రత మహిమ. దానికి ముందుగా అంబరీషుని ఆతిథ్యం గురించి చెప్పుకుందాం. అంబరీషుడు దుర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి, మునీంద్ర, నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావటం నాకు చాలా ఆనందదాయకము. నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి. ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి? ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు. మీ పట్ల గల గౌరవంచే మీకు ఆతిథ్యం ఇచ్చుటకై ఆహ్వానించి తిని నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమనర్చండి. మొదట కోపంతో నన్ను శపించిన మరలా నా గృహమునకు విచ్చేసి తిరి. నేను ధన్యుడను. మీ కారణముగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును, ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది. ఓ పుణ్యపురుష, నాకు పునర్జన్మలు కలుగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు. అంతట దూర్వాసుడు అంబరీషుణ్ణి కౌగిలించుకుని, ఎవరు ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రులకైనను ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానము. నీవు నాకు తండ్రి వంటి వాడవు. వయసులో నీకన్నా పెద్దవాడను, బ్రాహ్మణుడను అయినను నేను నీకు నమస్కరించతగదు. నీకు ఆయుక్షీణము కలిగించు పని చేయతగను. నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది. నీ పట్ల నా దురహంకారము వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు, కర్మిష్టి. ద్వాదశ పారాయణ మహాత్మ్యాన్ని, అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు. కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞఫలాన్ని కలుగజేస్తుంది. సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రి మహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు. కార్తీక పురాణం 28వ పారాయణ భాగం అంబరీషుని ఆతిథ్యాధ్యాయం సమాప్తం. కేదారేశ్వర వ్రతం. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. భోళాశంకరుడైన ఆయన కరుణా కటాక్షము వలన అపారమైన సిరి సంపదలు, శుభాలు కలుగుతాయి. మనస్సులో గల కోరికలను స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరి తీరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరి కాగలిగింది. ప్రమదగణాల కైవార నీరాజనాలు పొందగలిగింది. అదెట్లు అనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర, గరుడ, కిన్నెరగణాలు, నారద, తుంబురాదులు, యక్షగంధర్వాదులు, ప్రమదగణాలు అందరూ జతకూడి స్వాగతం పలికారు. కృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభాదులు కమనీయంగా నృత్యాలు చేశారు. నారద, తుంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి ప్రణామాలు చేయలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడి వారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు చింతనగల పార్వతిని విడిచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్నుతట్టి ప్రశంసించాడు. అదే తరుణంలో అక్కడి వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు. తనను వెలివేసే దేవతాగణం అలా ప్రవర్తించడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది. ఇందుకు కారణమేమిటని శివుణ్ణి ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించు భక్తజనులు నీ వలన ప్రయోజనము లేదని అలా చేశారన్నాడు. పరమేశ్వరుని ఇల్లారినైనా తలంచక తన అయోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడటుగా వచ్చి
కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది. ఇది కార్తీక మాసం. బోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవారు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి, ప్రతిష్ట ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారం పార్వతి తన కోరికను నివేదించుకుంటూ కేదారేశ్వర వ్రతమును చేసి శివుని అర్ధనారీశ్వరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అని అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో 3వ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనవి, సిద్ధిప్రదాయకమైనది. మహారాజా, ఈ వ్రతమాచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడుండేవాడు. అతనికి 2 కుమార్తెలు, ఒక కుమారుడేమో పసివాడు. కుమార్తెలలో పెద్దది భగీరథి, చిన్నది భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దుగడమే దుర్భరంగా బ్రతుకుతూ ఉండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకు వచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవారు. భగీరథమ్మ భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ ఉన్న మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడను కూర్చుని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు. ఆనాడు వారి కట్టెలకు సొమ్ము అధికముగా లభించింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుడి వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్తోమత మనకు లేదు. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారు. అలాగా కాదు, భక్తి ప్రధానమన్నారు. ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుంటాం అన్నారు. సరే అన్నారు తల్లిదండ్రులు. ఆ రోజు ఉదయమే గంగా నదికి వెళ్ళి శిరస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. స్వామికి నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు. వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఓడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముంగట ముగ్గు వేశారు. పూజా వేదికను అమర్చుకున్నారు. ఈశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకుని పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులే తమలపాకులనుకో, ఈ మర్రికాయలే పోకచెక్కలనుకో, ఈ మర్రి పళ్ళే బూరెలనుకో, ఈ మర్రి ఓడలే తోరాలనుకో అని స్వామి వారికి నివేదించి పూజ ముగించుకుని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని దర్శించుకుని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ అనంతరం పుల్లలను అమ్ముకుని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టల్లోని పుల్లలు బంగారం పుడకలై వారిని ఆనందాశ్చర్యాలతో అలరారజేశాయి. ఆ బంగారు పుడకలు కారణంగా వారి స్థితిగతులు మారాయి. పరపతి ప్రతిష్ట పెరిగింది. నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. సౌందర్యవంతులైన వాళ్లను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని, పడమర నుండి ఒకరొచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకిచ్చి వివాహాలు చేసి తీసుకువెళ్ళిపోయారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పటిలానే కార్తీక మాసం వచ్చింది. పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునేవాళ్ళం. ఈనాడు మన అంతస్తుకు తగ్గట్టు చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టు తోరాలు, పాత వెల్ల తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నోచుకున్నాడు. దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో బ్రతుకు దుర్భరం అయ్యింది. తిండి గడవటం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగకాచింది.
తల్లి కొన్ని కాయలు కోసి కొడుకుకిచ్చి షావుకారుకిచ్చి నూకలేమన్నా పట్టుకురారా, గంజైనా కాచుకొని తాగుదాము అని చెప్పి పంపింది. వాటిని పట్టుకుని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు. ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసుకుని కొన్ని నూకలిచ్చి పంపించి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె వాటిని వంటకే తరిగితే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మన్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకుని నూకలకు రాగా, అబ్బాయి నిన్న నువ్విచ్చిన కాకరకాయలు బాగున్నాయి, నీకెక్కడవి అని అడిగాడు. మా పెరట్లోని పాదుకాయలని భగీరథయ్య చెప్పాడు. వాటిని రోజు తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచిచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నీ ఆ చెట్టుకే విక్రయించాడు. పాదుకాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పటిలా ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది. ఏం చేయటానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కు రమ్మన్నది. భగీరథయ్య కాలినడకన పెద్దక్కయ్య గారి ఇంటికి చేరుకున్నాడు. బికారిలా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వలేదు. మేడ మీద తలార పోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముణ్ణి లోపలకు తీసుకువెళ్ళింది. తమ్ముడి వల్ల వారి దుస్థితంతా తెలుసుకున్నది. ఒక గుమ్మడికాయ దొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చికి బిగించి దానిని తమ్ముడికిచ్చి దీనితో ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకి ఇవ్వవలసిందిగా అతన్ని సాగనంపింది. ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఓ గ్రద్ద గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకుని ఓ పూటన్నా గడుపుకోవచ్చునని అనుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు. కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి అతడి దుస్థితిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నది. అతడు అక్కగారింటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వటం, దానితోనే సరిపెట్టుకోవాలని వెడుతుంటే గ్రద్ద తన్నుకుపోవడం వివరాలన్నీ చెప్పాడు. అందుకామె బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతున్నదని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చెద్దెమూటను మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పవద్దన్నందువల్ల కాళ్ళు కడుగుకోవటానికి ఆ చెప్పులతోనే నీటిలోనికి దిగాడు. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి కుమిలిపోతూ భగీరథయ్య తిరిగి పెద్దక్కయ్య గారి ఇంటికి చేరుకున్నాడు. ఏ తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు. నన్ను బొకాయించకు, ఏం చేశావు, ఏది గుమ్మడికాయ అని నిలదీసింది. జరిగినదంతా చెప్పాడు. వీళ్లకేలా ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముణ్ణి కార్తీక నోము ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క. స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు. ఆ తర్వాత అని ప్రశ్నించింది. జరిగినదంతా చెప్పాడు. కేదారేశ్వరిని దయను కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్థితిని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యాడు. కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయవలసిందిగా హెచ్చరించింది. ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేశారు. కరుణామయుని కృప వల్ల తొల్లింటి సిరులు వారికి కలిగాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. కార్తీక పురాణం కేదారేశ్వర వ్రత అధ్యాయం సమాప్తం.